సార్ ఇప్పుడు తెలుగు దాదాపుగా లోపల ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళకంటే డబుల్ ఉన్నారు, బయట ఎక్కువ రెట్టింపు ఉన్నారంటారు. ఎంత విస్తారంగా ఉన్నారు మన తెలుగు వాళ్ళు? సార్ ఇందాక మనం అనుకున్నట్లుగా తెలుగు వాళ్ళు ఎన్నో భాషల్లో ఎన్నో రకాలుగా వెళ్ళిపోగా ఇప్పటికీ తెలుగు వాళ్ళుగా మిగిలిన వారు 18 కోట్ల మంది ఉన్నారు సార్. ఆంధ్రప్రదేశ్లో 9 కోట్ల మంది, పొరుగు రాష్ట్రాల్లోనూ పొరుగు దేశాల్లోనూ కలిపి 9 కోట్ల మంది ఉన్నారు సార్. తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో 42% మంది తెలుగు వాళ్ళు. బాగా తెలుసుకోవాల్సింది మనం ఏమిటంటే ఆ రాష్ట్రంలో 36% మాత్రమే తమిళులు ఉన్నారు. తమిళనాడు అనేది ఇటీవల కాలంలో వచ్చిన పేరు అది. కర్ణాటక వెళితే కర్ణాటకలో 33% తెలుగు వాళ్ళు ఉంటే 32% మాత్రమే కన్నడిగులు ఉన్నారు. మహారాష్ట్రలో 16% మంది, దాదాపు 1.35 కోటి తెలుగు వాళ్ళు ఉన్నారు. 16% మహారాష్ట్రలో. ఒరిస్సాకు వస్తే 22% మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తర్వాత 22% మంది తెలుగు వాళ్ళు కాక తెలుగుకి దగ్గర భాషలనే కుయి, కువి, పెంగో, పరిజి ఇవన్నీ చాలా పెద్ద సంఖ్యలో మాట్లాడుతున్నారు. ఒరిస్సాలో మీరు పూల్బని జిల్లాకి పోతే ఆ ఒక్క జిల్లాలో కుయి భాష, తెలుగుకి బాగా దగ్గరగా ఉండే కుయి భాష మాట్లాడేవాళ్ళు, కుయి అనే ద్రవిడియన్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఆ జిల్లాలో 58% మంది ఉన్నారు జనాభా లెక్కల ప్రకారం. అంటే ఇది ఎంత విస్తరించిన జాతో చూడండి. వింధ్య పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు ఇప్పుడు తెలుగు వాళ్ళు విస్తరించి పరుచుకొని ఉన్నారు. ఈ 18 కోట్లు కాకుండా ఇతర భాషల్లో ఒదిగి ఈరోజు మనం తెలుగు వాళ్ళు అని చెప్పేసి మనం చెప్పుకోలేము, వాళ్ళని వాళ్ళు చెప్పుకోరు. ఇతర భాషల్లో ఒదిగిపోయిన తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాలు వెతుక్కుంటూ పోతే ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు దొరుకుతాయంటే, నాకు హిమాచల్ ప్రదేశ్లో కుమౌన్ లోయలో ఒక మిత్రుడు ఉన్నాడు. వాళ్ళు రాజ్పుట్ వంశానికి చెందినవాళ్ళు. వాళ్ళ కులం పేరు రాజ్పుట్. కుమౌన్ లోయలో దాదాపు 50% మంది రాజ్పుట్లే ఉంటారు. అతను నాకు ఒకసారి ఫోన్ చేసి, మాకు ఇంటి పేర్లు ఉన్నాయి, ఆ ఇంటి పేర్లలో కొన్ని పేర్లకి మేము మాట్లాడుకునే పహాడీ భాషలో కానీ అట్లాగే హిందీ భాషలో కానీ సంస్కృతం డిక్షనరీలో కానీ మాకు వాటి అర్థాలు దొరకడం లేదు, నీకు పంపిస్తాను ఆ పేర్లు, కాస్త చూసి చెప్పు అన్నారు. సరే మెయిల్ చేసినారు నాకు. దాన్ని తీసుకొని చూస్తే కొన్ని పేర్లు అండర్లైన్ చేస్తున్నాడు అతను. అండర్లైన్ చేసిన పేర్లకి వాళ్ళకి అర్థాలు తెలియడం లేదు. ఏమిటంటే కోట్ల ఒక ఇంటి పేరు ఉంది వాళ్ళకి. నేను ఆశ్చర్యపోయా. కోట్లనే శుభ్రంగా తెలుగు కోట్ల ఇంటి పేరు ఇప్పటికీ ఆంధ్రదేశంలో ఉంది. ఆ ఇంటి పేరు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, గోదావరి జిల్లాలో కోమట్లు ఉన్నారు. అట్లాగే తుంబళ అనే ఒక ఇంటి పేరు ఉంది. అది తుమ్మలగా ఉంది. ఇక్కడ పాత పేరు తుమ్మలగా ఒక వాళ్ళ ఇంటి పేరు. తర్వాత ధోని అంటే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని అని చెప్పేసి క్రికెట్, అతను కూడా కుమౌన్ వ్యాలీ రాజ్పుట్లకు సంబంధించిన వ్యక్తే. ధోని ఇంటి పేరుకి వాళ్ళ భాషలో ఏమిటి అర్థం అనేది సరైన అర్థం దొరకడం లేదు వాళ్ళకి. ఇట్లా కొన్ని ఇంటి పేర్లు చూసి నేను ఆశ్చర్యపోయి, ఇవన్నీ తెలుగుకి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయని అతను ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత అతను వాళ్ళ శాసనాలు అవన్నీ పాత శాసనాలన్నీ తవ్వి తీశాడు. అతను తీసి 7వ శతాబ్దం నాటికి రాజపుత్రులు కుమౌన్ లోయకి వెళ్ళారని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఉత్తరప్రదేశ్లో కన్నౌజ్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చినారని, ఇప్పటికీ బైజ్నాథ్ అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరిని కేంద్రంగా చేసుకొని పరిపాలించారని, ఆ ఊరి పేరు పాత శాసనాల్లో 7-8 శతాబ్దాల్లో కత్తియూరు, ఆ ఊరు పేరు 7-8 శతాబ్దాల నాటికి. అంటే కత్తియూరు అనేది మనకు తెలుగు పేరు, కత్తి ఊరు దక్షిణం పేరు బాగా కనిపిస్తుంది. దానికి ఇంకొక పేరు కార్తికేయపురం అని, అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ప్రాంతం అన్నమాట, కార్తికేయపురం అని. ఇవన్నీ అతను ఆశ్చర్యపోతూ వాళ్ళు పరిపాలించింది ఆ చరిత్ర అంతా తవ్వి తీసి నాకు చెప్తూ ఆశ్చర్యపోతూ ఉంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, మనం ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ నుంచి మళ్ళీ అట్లా ఉత్తరప్రదేశ్ మీదుగా హిమాచల్ ప్రదేశ్ వరకు కాపు కులాల్లో ఉండే ఇంటి పేర్లు, ఇటు బీహార్ ప్రాంతాల్లోని కాపు కులాల్లో ఉండి ఇంటి వ్యవసాయ కులాల్లో ఉండి ఇంటి పేర్లు కానీ మనకు సేకరించగలిగితే ఇంకెంత తెలుగుదనం బయటపడుతుందని ఆశ్చర్యం వేసింది. ఈ సందర్భంగా ఏమిటంటే, నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక సంస్కృత పుస్తకం ఒకటి చదివినాను. శ్రీవిల్లిపుత్తూరు అనే ఊళ్ళో వింజమూరి రాఘవాచార్యులు అనే వాళ్ళ కుటుంబం ఒకటి తెలుగు మాట్లాడే తెలుగు బ్రాహ్మణులు, వాళ్ళ అయ్యంగారులు. వాళ్ళ దగ్గర తాళపత్ర గ్రంథాల్లో తెలుగు లిపిలో సంస్కృత శ్లోకాలతో ఉంటే దాని వాళ్ళు నెల్లూరు, చెంగల్పట్టు జిల్లాలో దేశూరు రెడ్డి అనే ఒక కులానికి గురువులు వాళ్ళు. నెల్లూరు జిల్లాలో కోటల ప్రాంతాల్లో మల్లుపట్టి రామారెడ్డి అని ఒక ఆయన ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసి పుస్తకంగా వేశాడు. దాంట్లో ఏముందంటే దేశూరు రెడ్ల చరిత్ర అని ఉంటూ దాని మొట్టమొదట ఈ దేశూరు రెడ్లు అనేవాళ్ళు హిమాలయ ప్రాంతాల్లో
లింగకుప్పం అనే ప్రాంతాన్ని నుంచి వచ్చినట్లుగా ఉంది అని చెప్పేసి చరిత్ర ఉంది. ఇప్పటికీ ఈ కుమంలోయ ప్రాంతంలో లింగో ఇట్లాంటి ఊర్ల పేరు, లింగా అనే పేరుతో ఉండే ఊర్ల పేర్లు 18 ఊర్ల పేర్లు ఉన్నాయి. తర్వాత నాకు ఈ ఇంటి పేర్లు పంపించిన మిత్రుడితో మాట్లాడుతుంటే వాళ్ళు పహాడీ మాట్లాడతారు. అక్కడ రాజ్పుట్స్ మాట్లాడే పహాడీ భాషకి వాళ్ళు పిలుచుకునే పేరు ఒకటి ఉంది. అంటే దాని పేరు దేశూలియా. ఇక్కడ ఉండే దేశూర్ రెడ్లు. అంటే ఈ లింకు ఎట్లుందంటే వీళ్ళు హిమాలయ ప్రాంతాల నుంచి వీళ్ళు పాండ్యరాజు తీసుకొచ్చినట్లుగా దీంట్లో చెప్పుకొని ఉన్నారు. అంటే తెలుగు కాపు కులాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉండేటివి అనేదానికి ఇవన్నీ ఒక సాక్ష్యాలు, మసక సాక్ష్యాలే. కానీ ఆ మసక సాక్ష్యాల నుంచి మనం వెతుక్కోవాలి మన చరిత్ర.